ఏ పనైనా నలుగురికి మంచి జరగాలని సంకల్పంతో మొదలుపెడితే ఫలితం కూడా మంచిగానే వస్తుంది. కడలిలో అలలు, మధ్యతరగతి వారి కలలు రెండూ ఒకలాంటివే. తీరం చేరినట్లే చేరి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. వివేకి ఎప్పుడూ జరిగిన నష్టాలను చూసి దిగులు పడడు. దాన్ని ఎలా భర్తీ చేయాలని మాత్రమే ఆలోచిస్తాడు. కూరల్లో విషం దాగున్న పామునైనా నమ్ము కానీ నిలువెల్ల విషాన్ని నింపుకొని పైకి తీయగా మాట్లాడే అవకాశవాదుల్ని ఎప్పటికీ నమ్మకు. జీవితం ఎప్పుడు సవాళ్లను విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలిచిన వాళ్లే విజేతలవుతారు. లక్ష్యాన్ని సాధించటంలో ఎవరైతే ధైర్యంగా ముందడుగు వేస్తారో వారే విశ్వ విజేతగా మిగిలిపోతారు. కలలు కనేవారు మరో ప్రపంచాన్ని సృష్టించగలరు. అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మీ ముందు భవిష్యత్ అలానే ఉంటుంది. గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం కావటం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవటం నేరం. గొప్ప గుణాలుంటే సరిపోదు, వాటిని వినియోగించుకోగలగాలి. వివేకం గెలవలేని చోట సహనం విజయాన్ని అందించవచ్చు. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. ఏ విషయం గురించి అయినా సరే కేవలం తెలుసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కోరుకున్నది సాధించాలంటే నిరంతరం ప్రయత్నించాల్సిందే. తమ ఆలోచనలను సంస్కరించుకోలేని వారు పరిస్థితులను సరిదిద్దుకోలేరు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని అర్థమయ్యే వరకు చేస్తూనే ఉండాలి. విజయం ప్రయాణమే కానీ గమ్యం కాదు. మిమ్మల్ని అణిచివేయాలనుకున్న వారికి కోపంతో కాదు, మీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి. అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మీ విజ్ఞతకు నిదర్శనం, మీ సహనానికి కొలమానం. మనిషి ఆనందంలో శిశువు అవుతాడు, అలాగే ఆవేశంలో పశువు అవుతాడు. ఆవేశం అనేక అనర్థాలకు దారితీస్తుంది. మీ మాట మీదే మీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. కాబట్టి సరిగా మాట్లాడటం అలవర్చుకోవాలి. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువ కాపాడుతుంది. నీరు, మాటలు, డబ్బు ఆచితూచి ఖర్చు చేయాలి. ఎందుకంటే భవిష్యత్ వీటిపైనే ఆధారపడి ఉంటుంది. మనసు సరిగా లేనప్పుడు మాటలు జారటం తప్పు. ఎందుకంటే మనసు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గమూ లేదు. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. తీయటి మాటల వెనుక చేదు విషయాన్ని గ్రహించలేనంతకాలం మోసపోతూనే ఉంటారు. జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను పక్కన పెట్టే శక్తి ఉండాలి. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. విజేతల వద్ద ఎప్పుడూ రెండు ఆయుధాలు ఉంటాయి. ఒకటి సమస్యలు పరిష్కరించుకోవటానికి చిరునవ్వు, రెండు సమస్యలు రాకుండా ఉండటానికి మౌనం. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర ఉండేది కేవలం సలహా మాత్రమే. మనిషికి కాలం ఇచ్చే బాధల కంటే కావాలని కొని తెచ్చుకునే బాధలే ఎక్కువ. 1000 నిర్ణయాలు తీసుకుంటే తెలివైన వారు కూడా తప్పు చేస్తారు. నీ గురించి ఆలోచించు, బలపడతావు. పక్కవారి గురించి ఆలోచించు, బలహీనపడతావు. చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు మారతారేమో కానీ చెడ్డ ఆలోచనలు ఉన్నవారు మాత్రం జన్మలో మారరు. విధి 1000 తలుపులు మూసి ఉంచినా ప్రయత్నం ఒక కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎప్పటికీ మానకు, అదే నిన్ను గెలిపిస్తుంది. చదువు అనేది ధనవంతుడికి మంచి బట్టలు, పేదవారికి ఐశ్వర్యం లాంటిది. జీవితం ఎవరికి పూల పాన్పు కాదు. కష్ట సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అన్నిటినీ చిరునవ్వుతో ఆస్వాదించు.
అప్పుడే నీ జీవితం ఆనందమయమవుతుంది. ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవారే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. నిరాశలో ఆశ ఉంది, తిరస్కారంలో పరిష్కారం ఉంది, ఓటమిలో ఒరిమి ఉంది, నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది. నిదానంగా ఆలోచిస్తే అన్నిట్లో ఒక అద్భుతమైన సమాధానం ఉంది. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవ్వదు. దెబ్బ వెనక దెబ్బ వేయాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉన్నారన్నది నిజం. నవ్వే పెదవుల వెనుక ఏడ్చే కన్నీళ్లను గుర్తించేవారు నిజమైన స్నేహితుడు. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మీరు పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు. ఎందుకంటే కష్టాలు తెలిసినాడే వారికి జీవితం విలువ తెలుస్తుంది. ప్రతి అడుగు లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. అతిగా బాధలు పడ్డవారు ఎవరితో త్వరగా కలవలేరు. అతిగా నవ్వేవాళ్ళు బాధలను ఎవరితో పంచుకోలేరు. పైకి కనిపించే అలంకారం కన్నా లోపలుండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. దురదృష్టం గురించి కొంచెం మాట్లాడండి, అదృష్టం గురించి గొప్పగా చెప్పుకోకండి. ప్రవహించే నీరులా మంచి చేస్తూనే ఉండండి, అప్పుడు చెడు కూడా చెత్తలా కొట్టుకుపోతుంది. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు. సంస్కారం వల్ల పరాయి వారు కూడా తమవారు అవుతారు. అహంకారం వల్ల తమవారు కూడా దూరం అవుతారు. అలవాట్ల అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది. అలవాట్ల అద్దు మీరితే జీవితం అదుపు తప్పుతుంది. ధర్మం పాటించిన వారు దేవుడయ్యారు, ధర్మం తప్పిన వారు రాక్షసుడయ్యారు. ధర్మాలు తెలియని వారు మనిషిగా మిగిలారు. ఖరీదైన బట్టలు ధరించటం వల్ల, ఖరీదైన వాహనాల్లో తిరగటం వల్ల, ఖరీదైన నగలు ధరించటం వల్ల, ఖరీదైన భవనంలో నివసించటం వల్ల మనిషికి గౌరవం పెరగదు. కానీ తను ఏ స్థాయిలో ఉన్నా కూడా ఏ వ్యక్తి అయితే మంచి గుణం, గొప్ప వ్యక్తిత్వం, గొప్ప మానవత్వం, గొప్ప సంస్కారం కలిగి ఉంటాడో అతనికి మాత్రమే సంపదకు, స్థాయికి అతీతంగా ఎదుటివాళ్ల నుండి ఆదరణ, గౌరవం, గుర్తింపు దక్కుతుంది. ధనికం పేదరికం అనేది కాదు ముఖ్యం. సమాజంలో మీరు ఎంత గౌరవప్రదంగా బ్రతుకుతున్నారనేదే ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.